జనగామ జిల్లా దేవరుపల మండలం దేవరుపల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అధికార పార్టీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి జక్కుల గంగరాజు ప్రచారంలో జోరు మీదున్నారు. వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు సుమారు 100 మందితో కలిసి వాడవాడకు ప్రతి ఇంటికి తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ తనకు కేటాయించిన బాలు గుర్తుకు ఓటేసి గెలిపించాలని, గ్రామం అభివృద్ధి చెందాలంటే నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజయ డైరీ చైర్మన్ కాసారపు ధర్మారెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు పులిగిళ్ల వెంకన్న, గ్రామశాఖ అధ్యక్షుడు ఉప్పుల ఉప్పలయ్య, జిల్లా మండల నాయకులు తోటకూరి పాండుకృష్ణ, భువనగిరి యాకస్వామి, రెడ్డిరాజుల రమేష్, గ్రామ నాయకులు, యువజన నాయకులు, సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు. కూడు నీడ నీరు అన్నీ అందాలని చెప్పి చెరువు విషయాలకు వస్తే సాగునీరు అంశంలో ఈ మండలానికి నేరుగా నా గ్రామానికి గుడి చెరువు కానీ, చింతకుంట కానీ, నల్లగుంట కానీ ఈ 3 చెర్లకు నేరుగా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు కాలువ లేకపోవడం వల్ల. ఆ కాలువ కూడా వారి నీటిపారుదల శాఖ మంత్రి దగ్గరికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది గ్రామ ప్రజలు గ్రహించాలి. అదేవిధంగా పంచాయతీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి సీతక్క గారికి నేను తెలుసు, నా పేరు తెలుసు. ఒకవేళ రేపు మీరు ప్రజలు బలమైన తీర్పిస్తే నేను మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మన గ్రామంలో ఉన్న పరిస్థితి సమస్యల మీద నేను అక్కడ మేడం గారి దృష్టికి తీసుకురాగలను. అదేవిధంగా కొండా సురేఖ గారు ఇక్కడ జరుగుతున్న ఏదైతే దేవాలయాల పరిస్థితి ఉందో ఆ దేవాలయాలకు కూడా దేవాదాయ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి నేను నేరుగా మాట్లాడగలుగుతాను. నా పేరు మినిస్టర్లందరికీ కూడా తెలుసు. రెవెన్యూ సంబంధించిన అంశాల మీద కానీ, రేషన్ కార్డులు కానీ ఇట్లాంటి అనేక సమస్యలు అదొక భాగం. కానీ ముఖ్యంగా గ్రామ విలువ పెరగాలి, గ్రామంలో ఒక ప్రత్యేక వాతావరణం ఉండాలి, గ్రామంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఈ దోపిడీ వ్యవస్థను, ఈ అరాచక పాలనను నశించాలి అంటే నాకు దయచేసి ఏదైతే నిన్న సాయంత్రం బ్యాటు గుర్తు నాకు కేటాయించడం జరిగింది, ఈ గ్రామ ప్రజలందరూ కూడా బ్యాటు గుర్తుకు ఓటేసి విజయవంతంగా నన్ను ఆశీర్వదించి మీరు నాకు అత్యధిక మెజార్టీ కల్పిస్తే ఈ గ్రామం విలువ హైదరాబాదులో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర చర్చ నడుస్తుంది. కేవలం ఇది దేవరుపులలో ఉన్న వ్యక్తులకు కాదు పోటీ, బయట ఉన్న అత్యంత పెద్ద నాయకులకు సంబంధించిన కండ్లల్లో ఉన్న ఎన్నిక కాబట్టి గ్రామ ప్రజలారా, అన్ని కులాలకు సంబంధించిన వారు, అన్ని మతాలకు సంబంధించిన వారు, నేను అందరి ప్రేమతో, అందరి ఆశీర్వాదంతో ప్రతి కులానికి, ప్రతి మతానికి నేను అనుకూలమైన వాతావరణంలో ఉన్నవాన్ని. 25 సంవత్సరాల నుంచి నేను కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి కష్ట నష్టాలన్నిటిని భరిస్తూ నేను గ్రామ శ్రేయస్సు